ఇప్పుడైతే నేను మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదైతే ఒక రూమ్ అనమాట. ఇది మొత్తం ఒక రూము. ఇక్కడైతే మేము కిచెన్ సెటప్ లాగా పెట్టుకున్నాము. ఇదంతా హాల్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు పెద్ద హాల్ ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ సైడ్ హాల్లో ఇదొక్క ఇల్లు అదొక ఇల్లు అనమాట. అక్కడ సైడ్ హాల్లో టీవీ పెట్టుకున్నాము. ఇక్కడ సైడ్ అయితే కిచెన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ సైడ్ బెడ్రూమ్ చూపిస్తారండి మీకు. ఇక్కడ సైడ్ అయితే బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఇదంతా ఒక బెడ్రూము. మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను పదండి మీకు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. కదండి చూపిస్తాను మీకు. ఇది అయితే ఇంకొక బెడ్రూమ్. ఇక్కడైతే మా చేనులో వచ్చిన పత్తి అయితే తీసి మేమైతే ఇక్కడ పెట్టుకున్నాము. మా చేనులో పండిందే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకొక హాల్ చూపిస్తాను పదండి మీకు. ఇది ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు హాల్ అని ఉంది కదా, ఇదైతే హాల్. ఇక్కడైతే ఇంకా టీవీ పెట్టుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా కొంచెం. ఇప్పుడైతే బయట వాకిలి చూపిస్తారండి. ఇదైతే అంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా మా వాకిలి. ఇదంతా పెద్ద వాకిలి అనమాట. ఇదంతా ఈ వాకిలి. ఇది మా పిల్లల సైకిల్. ఇప్పుడు ఇంకొక కిచెన్ చూపిస్తాను రండి. ఇంకొక కిచెన్ అనమాట ఇదైతే ఇంకొక కిచెన్. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకుంటాము. ఏదైనా పిండి వంటలు వాటర్ చేసుకోవాలంటే ఇక్కడైతే చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే ఇది చేసుకుంటాము. ఇప్పుడైతే మేమైతే సడన్గా వచ్చాం కాబట్టి మాకు ఇల్లు ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను. అసలు ఏం సదరలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.